ఈరోజు వార్తలు చూద్దాం రండి. మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతం. మెక్సికోకు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో అమెరికా మద్దతుతో జరిగిన సైనిక దాడిలో మరణించాడు. అతని మరణం తర్వాత మెక్సికో వ్యాప్తంగా డ్రగ్ కార్టెల్ సభ్యులు హింసకు దిగి వాహనాలను, వ్యాపార సంస్థలను తగలబెడుతున్నారు. ఏఐ శిక్షణపై సామ్ ఆల్ట్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏఐ మోడల్స్ అధిక శక్తిని వినియోగిస్తాయనే విమర్శలపై స్పందిస్తూ, మానవులను తెలివైన వారుగా తీర్చిదిద్దడానికి కూడా 20 ఏళ్ల ఆహారం, శక్తి అవసరమవుతాయని సామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో భారీ ఉగ్రకుట్ర భగ్నం. పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల సహకారంతో భారత్లో భారీ దాడులను ప్లాన్ చేసిన 6 వ్యక్తులను తమిళనాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జాతీయులైన వీరి వద్ద నకిలీ ఆధార్ కార్డులు మరియు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై పుణె ఎక్స్ప్రెస్వే ప్రయాణికులకు టోల్ రిఫండ్. ఫిబ్రవరి 3న జరిగిన గ్యాస్ ట్యాంకర్ ప్రమాదం కారణంగా 32 గంటల పాటు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న లక్షల మంది ప్రయాణికులకు 5.16 కోట్ల రూపాయల టోల్ మొత్తాన్ని రిఫండ్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిఫండ్ నేరుగా ప్రయాణికుల ఫాస్టాగ్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. జమ్మూ కాశ్మీర్లో టైసన్ సాహసం. కిష్త్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ డాగ్ టైసన్ ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. కాలికి గాయమైనప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించడంలో సైన్యానికి సహాయపడింది. ఐఐటి బాంబే హాస్టల్లో లైవ్ బుల్లెట్ల కలకలం. ముంబైలోని ఐఐటి బాంబే హాస్టల్ గదిలో 5 సజీవ తూటాలు 7.65 mm తూటాలు లభించడంతో పోలీసులు ఒక విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ మందుగుండు సామగ్రి బయటపడింది. గుజరాత్ తీరంలో ఇరాన్ బోటు పట్టివేత. గుజరాత్ తీరానికి సమీపంలో ఇరాన్ దేశస్థులు ఉన్న ఒక అనుమానాస్పద బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ అడ్డుకుంది. ఆ బోటులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుక్క నాకడంతో మహిళకు అవయవాల తొలగింపు. బ్రిటన్కు చెందిన మంజిత్ సంగా అనే మహిళ తన పెంపుడు కుక్క ఒక చిన్న గాయంపై నాకడం వల్ల సెప్సిస్ బారిన పడి తన 4 అవయవాలను కోల్పోయింది. ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించింది. T20 వరల్డ్ కప్లో భారత్ శ్రీలంకకు పరాజయం. T20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్ను ఓడించగా, ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తక్కువ స్కోర్ల వద్ద భారత్, శ్రీలంక జట్లు కుప్పకూలడం గమనార్హం. Please like, share and subscribe to our channel. Thank you.